నో ఎగ్స్, నో మైదా, నో బేకింగ్ పౌడర్. ఆల్మండ్ బ్రౌనీ. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ఆల్మండ్ బ్రౌనీని ట్రై చేయండి. మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మంచిగా రైపైన బనానాస్ని 2 or 3 మీ ఇష్టం, ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే. ఇప్పుడు నేను 2 బనానాస్తో మాత్రమే చేస్తున్నాను. అవి మంచిగా మిక్స్ చేసుకోవాలి, స్మాష్ అయిపోవాలి. మెత్తగా బనానాస్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మైదా యూజ్ చేయకుండా ఓట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఓట్స్ని మనము మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని దాంట్లో బనానాస్లో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ కర్డ్ ఇంకా షుగర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 స్మాల్ కప్ షుగర్, చిటికెడు ఉప్పు, ఇంకా కోకో పౌడర్ 2.5 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశాను. 1/2 స్పూన్ చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి. బాదం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని ఇప్పుడు మనం బ్యాటర్ లాగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉండడానికి ఈ బ్యాటర్ అంతా ఇప్పుడు బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన ఇప్పుడు మనం కొన్ని బాదం ఆర్ చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees 30 minutes బేక్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. 30 minutes బేక్ అయ్యాక ఈ వాల్నట్ బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని 5 minutes పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.